ఈరోజు సుమతి శతకంలో ఇంకో పద్యం. కొరగాని కొడుకు పుట్టిన కొరగామియే కాదు తండ్రి గుణములు చెరచున్. చెరకుతుద వెన్ను పుట్టిన చెరకున తీపెల్ల చెరచు సిద్ధము సుమతి. ఇక్కడ కవి ఏం చెప్తున్నాడంటే, ఒక ప్రయోజకుడైన తండ్రి ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు, ఆస్తులు సంపాదించుకున్నాడు, సంఘంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, గొప్ప ధర్మశీలి, మంచి వ్యాపారవేత్త అని అన్ని మంచి మంచి పేర్లు ఉన్నాయి. కానీ అలాంటి ఆయనకి పనికిరాని వాడు ఒక కొడుకు పుడితే తండ్రికి అలాంటి వాడు కడుపున ఎలాంటి వాడు పుట్టాడో, ఇక ఫలానా ఆయన కొడుకయ్యా అంట. అందుకని తండ్రికి ఉన్న పేరు కూడా నెమ్మదిగా వీడితో పోవడం మొదలవుతుంది. దాన్ని ఎలా పోల్చాడు ఆయన? చెరకు తుద వెన్ను పుట్టిన చెరకు గడ దాని వెనకాల కంకి మొలుస్తుంది అన్నమాట. కంకి మొలిస్తే అక్కడ ఆ పార్ట్ లో తీపి పోవడమే కాకుండా మొత్తం చెరుకులో ఉన్న తీపంతా కూడా లాగేస్తుంది. అందుకనే చెరకుతుదా వెన్ను పుట్టిన, అక్కడ ఆ కంకి పుడితే మొత్తం చెరుకులో ఉన్న తీపంతా పోతుంది. అలాగే ఒక అప్రయోజకుడైన కొడుకు, అప్రయోజకుడు అంటే ఇక్కడ ఎలా అంటే బద్ధకస్తుడు, సోమరిపోతూ, చెప్పిన మాట వినకపోవటం, పెద్దలంటే అలస్యం, ఇలాంటి లక్షణాలున్న పిల్లలు తండ్రి పేరు చెడగొడతారు. దీని అర్థం ఎలా తీసుకోవాలంటే, పిల్లల్ని ఇలా ఉండద్దు, మీరు సోమరితనం లేకుండా, బద్ధకం లేకుండా మీ కార్యక్రమాలు మీరు చేసుకుంటూ తండ్రికి పేరు వచ్చేలాగా మీరు నడుచుకోవాలి అని కవి చెప్తున్నాడు. నమస్కారం, మీ దావులూరి రాజేంద్ర ప్రసాద్.